మహానటి సావిత్రి గారి జయంతి సందర్భంగా కొన్ని విషయాలు మీకోసం. మహానటి సావిత్రి గారు అంటే పేరు కాదు, టాలీవుడ్లో గుర్తుండిపోయే బ్రాండ్. ఇప్పుడైతే హీరోయిన్స్ చాలామంది ఉన్నారు, కానీ అప్పట్లో అలా ఉండేవారు కాదు. అప్పటి హీరోయిన్స్లో సావిత్రి గారే టాప్ ప్లేస్లో ఉండేవారు. సావిత్రి గారు 1934 డిసెంబర్ 6వ తేదీన గుంటూరులోని చిర్రావూరులో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు నిస్సంకర సుభద్రమ్మ గురవయ్య. ఈమెకి 6 నెలల వయసు ఉన్నప్పుడే ఆమె తండ్రి మరణించారు. ఆ తర్వాత తన తల్లి సావిత్రిని తన మేనమామ ఇంటికి తీసుకొని వెళ్ళింది. సావిత్రి గారు అనేక నాటకాల్లో పాల్గొనేవారు. నాటకాల సమయంలో ఆమె కళ్ళ వ్యక్తీకరణకు ఆమెకు పేరు పెట్టారు. 13 ఏళ్ల వయసులో కాకినాడలోని ఆంధ్ర నాటక పరిషత్ ఉత్సవాల్లో పాల్గొనడం ఈమె జీవితాన్ని మలుపు తిప్పింది. 1950లో సంసారం అనే చిత్రంలో ఈమెకు తొలి ఛాన్స్ వచ్చింది. కానీ తక్కువ వయసు ఉండడం వల్ల ఈ సినిమా నుండి సావిత్రి గారిని తీసేశారు. ఆ తర్వాత 1951లో పాతాళ భైరవి సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్లో సావిత్రి గారు నటించారు. 1952లో పెళ్లి చేసి చూడు మూవీతో సావిత్రి గారు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో రెండో హీరోయిన్గా సావిత్రి గారు కనిపించారు. 1953లో వచ్చిన దేవదాసు మూవీ సావిత్రి గారి కెరీర్ని మరో మలుపు తిప్పింది. ఈ మూవీ కంటే ముందు 1952లో తమిళ నటుడు అయిన జెమినీ గణేశన్ను సావిత్రి గారు వివాహం చేసుకున్నారు. సావిత్రి గారిని వివాహం చేసుకోకముందే జెమినీ గణేశన్ గారికి వివాహం అయ్యి 4 అమ్మాయిలు కూడా జన్మించారు. సావిత్రి గారు తన భర్త జెమినీ గణేశన్తోనే కలిసి ఎక్కువ సినిమాల్లో నటించారు. 1957లో విడుదలైన మాయాబజార్ చిత్రంలో ఆమె నటన ఆమెకు స్టార్డమ్కి పెంచింది. ఈ మూవీతో టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగారు సావిత్రి గారు. సావిత్రి గారు అప్పటి స్టార్ హీరోలందరితో కలిసి నటించారు. వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. 1968లో సావిత్రి గారు నిర్మించిన చిన్నారి పాపలు చిత్రంకి గాను ఉత్తమ చలనచిత్రం రాష్ట్ర నంది అవార్డును అందుకున్నారు. సావిత్రి గారికి విజయ చాముండేశ్వరి, సతీష్ కుమార్ అనే 2 పిల్లలు కూడా ఉన్నారు. సావిత్రి గారు 250కి పైగా చిత్రాల్లో నటించారు. ఆమె ప్రధానంగా తెలుగు మరియు తమిళ చిత్రాల్లో నటించారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో గొప్ప నటీమణుల్లో సావిత్రి గారు కూడా ఒకరు. ఈమె అందం, అభినయంతో ఎన్నో సినిమా అవకాశాలను దక్కించుకున్నారు. కుటుంబ బాధ్యతలు, సినిమాలని రెండింటినీ సావిత్రి గారు బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు. ఓ సాధారణ నటిగా జీవితాన్ని ముగించారు. సావిత్రి గారి జీవితం ఆధారంగా మహానటి సినిమాని తీశారు. ఈ చిత్రంలో సావిత్రిగా కీర్తి సురేష్ గారు నటించారు. సావిత్రి గారి జీవితాన్ని ఈ సినిమాలో కళ్ళకి కట్టినట్టు చూపించారు. అంతటి మహానటి చివరికి 19 నెలల పాటు కోమాలో ఉండి 1981 డిసెంబర్ 26న తన తుది శ్వాసను విడిచారు. సావిత్రి గారు తన కుటుంబ సమస్యల వల్ల మందుకి బానిసయ్యి 47 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. అందాల తార సావిత్రి గారి జయంతి సందర్భంగా సావిత్రి గారి కొన్ని ఫోటోలను ఈ వీడియోలో మీరిప్పుడు చూసేయండి. మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.